నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం చర్మ సంబంధిత సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, ఏ కారణాలు వస్తాయి, అండ్ ఆహారపు అలవాట్లతో ఏ విధంగా నయం చేసుకోవచ్చు, అదేవిధంగా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ బాలకిషన్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బాలకిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం వెల్కమ్ అండి. టు ఆంధ్రప్రభ. మీకు అండ్ మీ ప్రేక్షకులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా కాస్మెటిక్స్ అంటే ఏదో ఒకటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ లేకపోతే లోషన్స్ ఎక్కువ అప్లై చేసేస్తూ ఉంటారు స్కిన్కి. ఎటువంటి ప్రాబ్లం అయినా వచ్చే అవకాశం ఉందా ఫర్దర్గా? వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది, లేదు, రెండు ఉన్నాయి. ఉంది ఎక్కడ అంటే అవన్నీ కెమికల్ ప్రోడక్ట్సే కదా. అదే అక్కడే అందుకే చెప్పబోతున్నాను. వేరేజ్ ఇట్ ఈస్ మేడ్ బై సమ్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, సర్టెన్ టైప్స్ ఆఫ్ కెమికల్స్. చాలా రకాల కెమికల్స్ కలుపుతారు. అట్రాక్షన్ కోసం సెంటెడ్ ఆరోమాటిక్ స్మెల్ కోసం రకరకాల పెర్ఫ్యూమ్స్, సెంట్స్ అవి కలుపుతూ ఉంటారు. కొంతమందికి ఈవెన్ సెంట్ వాసనకే తుమ్ములు వస్తుంటాయి, ఒంటిపైన ర్యాషెస్ వస్తాయి. సెంట్ మామూలుగా పెర్ఫ్యూమ్ వేసుకుని వెళ్తుంటారు కదా, పక్క నుంచి వెళ్తూ ఉంటే ఇటు పక్కకున్న వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి చేయి పైన. మనం వీళ్ళు వేసుకొని అవసరం లేదు, అలా అనమాట. కొంతమందికి పడదు అంతే, అలా అనమాట. అలా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. అందువల్ల ఫర్దర్గా ప్రాబ్లం ఉండదా అంటే ఉంటుంది. ఎస్, సో న్యాచురల్ వేలో చేసుకోవచ్చు. ఆయిల్స్ మామూలు ఆయిల్ అప్లై చేసుకోవడం కానీ, వెన్నపూస రాసుకోవడం కానీ అలాంటివి చర్మం మంచిగా ఉండాలి, స్మూత్గా ఉండాలి, బాగుండాలి అనుకున్నట్లయితే మీరు ఇందాక చెప్పారు శనగపిండి అలాంటిది సున్నిపిండిలా పెట్టేసుకున్నట్లయితే చర్మం పైన దద్దులు రావు, షైనీగా కనిపిస్తుంది. అంతేకాని దానికోసం బాడీ లోషన్స్ అని ఇంకేదో లోషన్స్ అని అంటే కాస్మెటిక్స్ వాడడం కొంతవరకు ప్రమాదానికి దారితీస్తుందని చెప్పొచ్చు. మొదట్లో బాగా ఉన్న తర్వాత ఏమవుతుంది, చెమట పోసే ప్రాంతంలో, కళ్ళ కింది ప్రాంతంలో, ఆ ప్రాంతాల్లో నల్లటి వలయాలు తయారవుతుంటాయి. స్కిన్ లోషన్స్, బాడీ లోషన్స్ వాడడం వల్ల జరిగే నష్టం అదనమాట. ఏజ్ ఫ్యాక్టర్ ఒక రీజన్ అయితే ఈ రంగు మారడం అనేది, చిన్న వయసులోనే కలర్ చేంజ్ అవుతున్నారంటే ఆలోచించాల్సిన విషయం. ఓకే అండి. ఇప్పుడు కొంతమంది చర్మానికి సంబంధించి ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది. స్వెట్ వచ్చి స్మెల్ కూడా చాలా హార్డ్, బాడీ ఓడర్ బాగా. సో వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేరు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళు పక్క నుంచి వెళ్తుంటే మనం కూడా భరించలేకుండా ఉంటాం కొన్ని సందర్భాల్లో. అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అసలు? అది ఫంగల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఏంటి, లేకపోతే బాడీలో ఇన్నర్గా ఏదైనా సరిగ్గా ఫంక్షనాలిటీ సరిగ్గా లేక అట్లాంటి ప్రాబ్లం అనేది వస్తుందా? ఇంటర్నల్ హార్మోన్స్, కొన్ని రకాల అవయవాలు వాళ్ళకి ఒకే రీతిలో పనిచేస్తూ ఉంటాయి వాళ్ళకి. అందుకే వేడి శరీరం అని, చల్లని శరీరం అని మామూలు వాడుక భాషలో చెప్తూ ఉంటాం. అలాగే వాళ్ళు చెప్తారు అంటే మేము 2 పూట్ల స్నానం చేస్తాము, హైజెనిక్ గా ఉంటాము, అయినా కూడా స్వెట్టింగ్ కానీ స్మెల్ కానీ వస్తుంది, ఏం చేస్తారు? వాళ్ళు 2 పూట్ల స్నానం చేస్తున్నది మీరు చెప్పారు. మా ఫ్రెండ్ ఒకతను డే మొత్తంలో 8 నుంచి 10 సార్లు స్నానం చేసేవాడు. అయ్యో, ఎందుకు? ఎంత జస్ట్ బయటకు పోయి రాగానే స్నానం చేసేవాడు, వెంటనే 5 నిమిషాలు 15 నిమిషాలు ఒకసారి చేసేవాడు. అంత వేడి ఉక్కపోత చర్మం పైన అన్ని ఎప్పుడు చెమట వస్తూనే ఉండేది ఆయనకి. అన్నిసార్లు చేసినప్పటికీ కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అయితే హెవీ హైజెనిక్ ఈజ్ వెరీ డేంజరస్. మళ్ళీ ఎక్కువ హైజెనిక్ కూడా కరెక్ట్ కాదు. అందుకే 2 సార్లు స్నానం చేస్తాం మేము, 4 సార్లు చేస్తూ ఉంటారు, కరెక్ట్ కాదు. అక్కడ కూడా ప్రమాదం ఉంది. అందువల్ల డైలీ 2 times, 1 time ఈజ్ ఎనఫ్. సమ్మర్లో 2 times చేస్తాం, అంతకు మించి చేయము అసలు. ఎనీ ఎమర్జెన్సీస్ వేరు, ఏదైనా బాగా బడ్లిగ్గా ఉండి బాగా ఇదిగా ఉంటే అప్పుడు చేస్తాం, ఫ్రీ అవుతుంది. అంతేగాని ఎవ్రీడే 3 times 4 times చేసే అవకాశాలు లేవు, చేయకూడదు కూడా వాస్తవానికి. లేదు అంటే ఇలా స్వెట్ వచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి దాని నుంచి బయటపడటానికి మేము హైజీనిక్ గా ఉండటానికి చేస్తున్నాము, అయినా కూడా మాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వాళ్ళ మాటల్లోనే ఆన్సర్ ఉంది. ఏంటంటే ఎన్నిసార్లు చేసినప్పటికీ మాకు ఇలాగే బాడీ ఓడర్ వస్తుంది. బాడీ ఓడర్ అంటే చర్మ సంబంధమైనటువంటి ఒక రకమైన స్మెల్, ఇంటర్నల్గా కొన్ని రకాల హార్మోన్స్ డిఫరెంట్గా రిలీజ్ అవుతుంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేయాలి అని చూసినట్లయితే
కొన్ని రకాలు ఇందాక చెప్పినట్టు చేదు రకం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత వాళ్ళ కోసం ఏంటంటే బాత్ పౌడర్ లాంటి సున్నిపిండి లాంటివి ఉన్నాయి. దీంట్లో శనగపిండి కాకుండా బాత్ పౌడర్ దొరుకుతుంది, ప్రిపేర్డ్ దొరుకుతాయి, మా దగ్గర ఉంటుంది. ప్రతి దగ్గర ఒక 10 రకాల మూలికలతో తయారు చేస్తాం. మార్నింగ్ స్నానం చేస్తే నైట్ వరకు కూడా ఒకే రకమైన స్మెల్, బెస్ట్ స్మెల్ ఉంటుంది, డిఫరెంట్ రాదు. అందులో మెయిన్గా గంధ కచూరాలు కలుపుతాం. అందువల్ల గంధం స్మెల్ వస్తూనే ఉంటుంది సాయంత్రం వరకు కూడా. మరీ ఘాటుగా ఉండదు, సింపుల్గా అట్లా అనమాట. సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్మెల్ అయితే పోతుంది, అది బ్యాడ్ స్మెల్ రాదు. ఓకే, నైట్ వరకు కూడా ఉదయం స్నానం చేస్తే. సరే కొన్ని రోజులు వాడాము, ఓకే, మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఆ లోషన్స్ ఆర్ పౌడర్స్ సోప్స్ యూజ్ చేసాం, మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుందంటారా? ఆల్మోస్ట్ రాదు, ఇంకా ఒక 5-6 నెలలు ఏముంది. వేరే నార్మల్ సోప్ వాడే బదులుగా బాత్ పౌడర్ వాడడంలో తప్పేం లేదు. సోప్ కాదు, బాత్ పౌడర్ వాడడంలో తప్పలేదు. అది వాడడం వల్ల అన్ని సమయాలకి అన్ని వేళల్లో వాడచ్చు. రైనీ సీజనా, సమ్మర్ సీజనా, వింటర్ సీజనా అని లేదు, సంవత్సరం పొడవునా వాడచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. ఇందాక చెప్పినటువంటి చర్మ వ్యాధులు, స్కిన్ ర్యాషెస్ అవ్వచ్చు, తర్వాత ఎగ్జిమా, ఇలాంటి చిన్న చిన్న చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. సోరియాసిస్ కాకుండా మిగతాయి తగ్గిపోతాయి బాత్ పౌడర్ వల్ల. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఏమైనా తగ్గిపోతాయి. ర్యాషెస్ కానీ, చర్మం పైన బిందులు ఏర్పడడం కానీ, చిన్న చిన్న కురుపులు వేసి నీరు వస్తుంటాయి. చిన్నపిల్లలకు బాగా గజ్జి అట్లా వేసి కురుపులు వేస్తుంటాయి, చిన్నపిల్లలకు బాగా వస్తాయి. అలాంటి వాళ్ళకు కూడా బాత్ పౌడర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు చర్మం మీద వచ్చే దురదలు కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి, ఏమైనా ఊరికే స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది అయితే మనకు వచ్చినప్పుడు పక్కోళ్ళకు కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. అటువంటి చర్మ వ్యాధులు ఏమున్నాయి? దాన్ని గజ్జి అని తెలుగులో చెప్తుంటాం. తామర గజ్జి పేరుంది వాటికి. తామర పువ్వులాగా ఇలా విస్తరించిపోతుంటుంది, ఇలాగ వేలు ఇలా ఉంటుంది, అందుకే తామర అంటారు. ఓకే, అలా ఒకరికి వస్తే అందరికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఏం చెప్తారు, మేమే కదా డాక్టర్, ఎవరైనా ఇప్పుడు స్కిన్ టెస్ట్ స్పెషలిస్ట్ కానీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి కానీ ఒకరికైనా అని వెళితే ఇంట్లో అందరు వాడండి మెడిసిన్ అని చెప్తాడు. అవునండి, ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో అందరూ వాడండి. ఎందుకంటే సో బెడ్షీట్స్ కానీ, దుప్పళ్ళు, గలీవులు ఇవన్నీ కూడా అందరూ వాడుతూ ఉంటాం. అందువల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ వాడండి అని చెప్తారు. ఎందుకంటే లేకున్నా వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్. అయితే అలా వచ్చినప్పుడు అందుకే చెప్తాము, వాడుతున్నటువంటి బెడ్షీట్స్ కానీ, ఇతరత్ర మన పర్సనల్ వేర్స్, మనం వేసుకునే దుస్తులు, షర్ట్స్ అవ్వచ్చు, ప్యాంట్స్ అవ్వచ్చు, ఏవైనా టోటల్గా అన్నీ కూడా వేడి నీళ్ళలో తీసి ఆరేయండి అని డాక్టర్ చెప్తాడు. వేడి నీళ్ళలో బాతింగ్ చేయండి అని చెప్తూ ఉంటాడు. ఓకే, సో ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది, వెళ్ళిపోతుంది ఉద్దేశం. ఓకే,